చాలామంది నేడు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ మరి ధర్మాధర్మాల గురించి మాట్లాడే స్థాయికి వచ్చారు. అయితే కురుక్షేత్ర సమయంలో మరి కర్ణుడికి తన చావు దగ్గరికి వచ్చినప్పుడు ధర్మం గురించి మాట్లాడితే శ్రీకృష్ణుడు మాట చెప్తాడు. కౌరవ సభలో పాండవులను అవమానించినప్పుడు, ద్రౌపదీదేవిని వివస్త్రణ చేసినప్పుడు, అర్జునుడిని అవహేళన చేసినప్పుడు గుర్తురాని ధర్మం నువ్వు ఈరోజు నీకు గుర్తొచ్చినప్పుడు నిన్ను కాపాడే ధర్మం కాదు, నువ్వు పాటిస్తే కాపాడే ధర్మం అంటాడు. ఆంధ్రప్రదేశ్లో 151 మంది కౌరవ సభలో చంద్రబాబు నాయుడు గారిని బాధ పెట్టినప్పుడు గుర్తురాని ధర్మం, భువనమ్మను అవమానించినప్పుడు గుర్తురాని ధర్మం, లోకేష్ అన్నను అవహేళన చేసినప్పుడు గుర్తురాని ధర్మం నేడు గుర్తొచ్చిందంటే ఎవడి కర్మకి వాడే బాధ్యుడని ఆనాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పాడు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని లోకేష్ అన్న అమలు చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. చాలా అద్భుతంగా మాట్లాడాడు మన పొట్లూరు దర్శత్. మహాభారతం నుంచి జెన్సీ వరకు ఏ చాప్టర్ను కూడా వదలకుండా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలకి అద్దం పెట్టే విధంగా చాలా చక్కగా వర్ణిస్తూ ఈరోజు ప్రస్తుత రాజకీయ పరిస్థితి